చుండూరు అనే ఊరిలో గోకడు అనే వ్యక్తి ఉంటాడు. అతని కొడుకు పేరు తిప్పడు. వీళ్ల పూర్వీకులు చోరవృత్తి చేస్తూ ఉండేవారు. కానీ రోజులు మారటంతో గోకడు కానీ తిప్పడు కానీ దొంగతనాలు చేయకుండా వేరే ఊరిలో కష్టపడి పనిచేస్తూ తమ సొంతూరులో వాళ్ళ భార్యల్ని వదిలి వెళ్తారు. అందుకే గోకడి భార్య ఎంకి, తిప్పడి భార్య సుబ్బి, ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు అదే ఊళ్ళో ఉంటారు. కానీ ఆ ఊళ్ళో జనానికి ఇంకా ఈ కుటుంబం మీదే అనుమానం ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న దొంగతనం జరిగినా ఆ ఇంటి దగ్గరికొచ్చి ఆ అత్తాకోడళ్ళిద్దరినే నిలదీసేవాళ్ళు. ఒకరోజు సూరమ్మొచ్చి ఆ అత్తాకోడలతో ఇలా అంటుంది. ఏవే నంగ నా చిల్లారా, రెండే బయటికి అంటూ అత్తాకోడళ్ళ ఇంటి ముందుకొచ్చి కేకలు పెడుతుంది సూరమ్మ. వాళ్ళిద్దరూ బయటకు రాగానే సూరమ్మ వాళ్ళని ఇలా అడుగుతుంది. ఏమే దొంగల్లారా, ఎక్కడే నా కోడి? ఏం కోడమ్మగారు, మాకేటి తెలీదే. తెలీదే, ఎందుకు తెలుస్తుంది? మీ రక్తమే దొంగల రక్తమయ్యే. ఈ ఊళ్ళో ఏదైనా మీరు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారే? మర్యాదగా నిన్న సాయంకాలం మాయం చేసిన నా కోడిని నాకియ్యండి, లేదంటే పంచాయతీలో పెట్టి కడిగేస్తాను అని ఆ అత్తాకోడళ్ళు తమకేమీ తెలీదు అని ఎంత చెప్పినా వినకుండా సూరమ్మ నానా అల్లరి చేస్తుంది. ఇంతలో సూరమ్మ కొడుకు లోవరాజు అక్కడికొచ్చి ఇలా అంటాడు. అమ్మా, మన కోడి మన ఇంటికి వచ్చేసిందే. రాత్రి ఏ చెట్టు మీద పడుకున్నట్టుంది, ఇప్పుడు వచ్చి గంపలు దూరింది అని లోవరాజు చెప్పడంతో అప్పటి వరకు అంతరాద్దంతం చేసిన సూరమ్మ, నానా మాటలు అన్న సూరమ్మ కనీసం నా పొరపాటైపోయిందని కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆ ఊళ్ళో ఆ అత్తాకోడళ్ళు చేయని తప్పులకి ప్రతిరోజు అవమానాలు పడుతూనే ఉంటారు. ఒకరోజు కోడలు అత్తగారితో ఇలా అంటుంది. ఏంటత్తా ఇది? మన పెద్దోళ్ళు దొంగలైతే మనం కూడా దొంగలమేనా? మన మానాన మనం కష్టపడి పనులు చేసుకుని బ్రతుకుతున్నాం. ఈ ఊళ్ళో ఉన్న పాపానికి ప్రతిరోజు దొంగలు అనిపించుకోవడం నాకు నచ్చలేదే. మనం ఈ ఊరికి దూరంగా పోదామే అంటూ కోడలు బాధపడుతూ ఉండటంతో అదే సబబు అనుకొని ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఊరి చివర ఉన్న లోతట్టు ప్రాంతంలో ఆ ఊరి జనానికి దూరంగా ఒక గుడిసె వేసుకుని జీవిస్తూ ఉంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఆ తరువాత ఒకరోజు ఊళ్ళో విపరీతమైన వాన కురుస్తుంది. ఆ వాన నీరు వరదగా మారి ఈ అత్తాకోడళ్ళ గుడిసె ఉన్న లోతట్టు ప్రాంతంలోనికి వచ్చేస్తుంది. దాంతో ఆ అత్తాకోడళ్ళు ప్రాణభయంతో ఎక్కడికి పోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ నీళ్లల్లో ఈదుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఏవో రెండు పెద్ద పెద్ద భోషానాలు ఆ వరదల్లో కొట్టుకురావటంతో వాటి మీదెక్కి ఆ రాత్రికి తమ ప్రాణాలు కాపాడుకుంటారు. తెల్లారి చూస్తే ఆ భోషానాల్లో బంగారం, డబ్బు, లెక్కలేనంత సంపద ఉంటుంది. వెంటనే ఆ భోషానాల్ని తీసుకెళ్లి ఊరి పెద్ద ముందు ఉంచుతారు. జరిగిన విషయం మొత్తం చెప్తారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఊరందరి ముందు ఇలా అంటాడు. చూడండర్రా, ఇన్నాళ్ళు ఈ కుటుంబాన్ని, ఈ అత్తాకోడలని దొంగలు అని చెప్పి నానా మాటలు అనేవారు. ఇప్పుడు చూడండి, నిన్న వచ్చిన వానలో మన మునసబు గారి భోషానాలు కొట్టుకుపోయి వీళ్ళకి దొరికాయి. అయినా సరే వాటిని తాము తీసుకోకుండా నిజాయితీగా తీసుకొచ్చి మన పంచాయతీకి అప్పచెప్పారు. ఇలాంటి వారిని ఇన్నాళ్ళు మనం దొంగలని అవమానించాం. పాపం ఆ భారం భరించలేకే వాళ్ళు అనాథల్లా ఊరి చివరికి పోయారు. ఇకపై వీళ్ళని ఎవ్వరూ దొంగలు అన్నా శిక్ష పడుతుంది. అంతేకాదు, మనందరం కలిసి వీళ్ళతో ఒక వ్యాపారం పెట్టిద్దాం. దాంతో వాళ్ళు ఇదే ఊళ్ళో గౌరవంగా బ్రతుకుతారు అని చెప్పి ఆ ఊరి పెద్ద తీర్పిస్తాడు. అందుకు ఊరందరూ ఒప్పుకుంటారు, తమ తప్పుని తెలుసుకుంటారు. ఈ విధంగా అత్తాకోడళ్ల నిజాయితీ వల్ల వాళ్ల మీదున్న దొంగ అనే ముద్రపోయి ఆ రాత్రి వచ్చిన వరద వల్ల ఊళ్ళో అందరిలాగానే గౌరవం పెరుగుతుంది. ఖానాపూర్ విలేజ్లో హర్ష, మీనా అనే ఇద్దరు పేద అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. చెల్లి మీనా అవిటిది కావటంతో ఇంటి పని, వంట పని చేస్తూ చెల్లికి అమ్మా నాన్నల ప్రేమని పంచుతూ తన చెల్లిని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు హర్ష. ఇద్దరూ కలిసి బొమ్మలమ్ముకుంటూ అలా అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఉన్నంతలోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇక బుట్ట నిండా బొమ్మలు పెట్టుకొని అమ్మటానికి బయలుదేరతాడు హర్ష. చెల్లెమ్మ, బొమ్మలమ్మడానికి వెళ్దాంరా. వెళ్దామన్నయ్యా. అప్పుడే హర్ష తన చెల్లిని చూసి చాలా బాధపడుతూ ఇలా అంటాడు. నిన్ను తీసుకెళ్ళడానికేమో నాకు మనసు రావట్లేదురా. ఇంటి దగ్గర ఉండమ్మా. ఒక కాలుతో అవస్థ పడుతూ అంత దూరం వస్తావా చెల్లి? ఇంటి దగ్గరుండి ఏం చేయని చెప్పు. నువ్వు ఇప్పుడు వెళ్తే చీకటి పడ్డాక వస్తావు. అప్పటి వరకు నేను ఒక్కదాన్ని ఏం చేయనన్నయ్యా.
అయినా నేను ఈరోజు మొదటిసారిగా నీతో పాటు రావడం లేదు కదా అన్నయ్య. రోజు గత నెల రోజుల నుంచి వస్తూనే ఉన్నాను కదా, నాకు అలవాటైపోయిందిలే. నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఈరోజు వినడానికి. హర్ష బొమ్మల బుట్టని తల మీద పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు. అతని వెనకాలే అవటి చెల్లి మీనా కూడా నడుస్తూ ఉంటుంది. ఇక ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా రోడ్డు మీద బొమ్మలు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. బొమ్మలు బాబు బొమ్మలు, రావాలి బాబు రావాలి అని అరుస్తూ ఉంటాడు హర్ష. ఆ అరుపుకి మీనా అదిరిపడుతుంది. అన్నయ్య, మనం చేపలు అమ్మడానికి రాలేదు, బొమ్మలు అమ్మడానికి వచ్చాం కదా. ఇప్పుడు చూడు, నేనమ్మి చూపిస్తాను. బొమ్మలమ్మ బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అని మీనా అమ్ముతూ ఉంటుంది. ఇక 2-3 పిల్లలొచ్చి తమకు కావాల్సిన బొమ్మలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ బొమ్మలమ్ముతూ ఉంటారు. అన్నయ్య, దాహంగా ఉంది, ఆ బాటిల్లో వాటర్ ఇవ్వు. అది విని హర్ష బాటిల్ వైపు చూస్తాడు. అందులో నీళ్లుండవు. చెల్లమ్మ, ఇందులో నీళ్లు లేవు గాని నువ్విక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. సరే అన్నయ్య. ఇక హర్ష అక్కడి నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఒక దొంగవాడు మీనా బొమ్మల దగ్గరికి వస్తాడు. బొమ్మల్ని, మీనా పరిస్థితిని, ఆ చుట్టుపక్కల పరిస్థితిని గమనిస్తూ ఆ దొంగోడు మీనాను మాటల్లో పెడతాడు. మీనా దగ్గర ఉన్న డబ్బుల పెట్టెని తీసుకొని పరిగెడుతూ ఉంటాడు ఆ దొంగ. దాంతో మీనా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి అంటూ మీనా అరుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న షాప్ దగ్గర పోలీస్ ఇన్స్పెక్టర్ తన కూతురికి చాక్లెట్లు కొంటూ ఉండగా మీనా అరుపులు విని తన దగ్గరికి వెళ్తాడు. సార్, దొంగ నా డబ్బులు పెట్టి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆ మాట విన్న ఇన్స్పెక్టర్ తన కూతురుని మీనాకు తోడుగా ఉంచి అక్కడి నుంచి పరిగెడతాడు. ఇంతలో నీళ్ల కోసం వెళ్లిన హర్ష బాటిల్ నిండా నీళ్లు తీసుకుని అక్కడికొస్తాడు. చెల్లెలు మీనా ఏడుస్తూ ఉండడం చూస్తాడు. జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. ఇక కాసేపటికే ఇన్స్పెక్టర్ ఆ దొంగని పట్టుకుని మీనా దగ్గరికి వస్తాడు. ఒక అవిటమ్మాయి దగ్గర దొంగతనం ఎలా చేయాలనిపించిందిరా నీకు? తప్పైపోయిందమ్మా, మన్నించండమ్మా అని చెప్పి డబ్బుల డబ్బాని ఆ దొంగ ఇచ్చేస్తాడు. ఇక మీనా మన్నించటంతో ఇన్స్పెక్టర్ ఆ దొంగని వదిలిపెడతాడు. బాబు, మీ పేరేంటి? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? మా అమ్మా నాన్న మేం చిన్నప్పుడే చనిపోయారు సార్. ఇప్పుడు నాకు మా చెల్లికి నేను ఒకరికొకరం తోడుగా ఉన్నాం సార్. చూడండి పిల్లలు, నా కూతురికి కూడా తల్లి లేదు. ఇక నుంచి మీరు కూడా మాతో పాటు ఉండండి. మీ ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. మీ బొమ్మలు బట్టలు తెచ్చుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజున ఇన్స్పెక్టర్ ఇంటి దగ్గర బొమ్మలతో ఆ పిల్లలు ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదవాడు ఐపీఎస్ ఆఫీసర్. తైపలంపూడి అనే ఊరిలో రత్తమ్మ అనే రోజు కూలీ చేసుకునే ఆమె ఉండేది. ఆమె భర్త తాగుడి వల్ల చనిపోతే తనకున్న ఒక్కగానొక్క కొడుకు వీరుని చూసుకుని బ్రతుకుతూ ఉంటుంది. అతన్ని సాకడానికి కూలీ పని చేస్తూ జీవిస్తూ ఉండేది. ఒకసారి తన తోటి కూలీ అయిన సుబ్బులు రత్తమ్మతో ఇలా అంటుంది. ఏమే రత్తాలు, నీ కొడుకును కూడా కూలికి తీసుకొచ్చేయచ్చు కదా, ఆడికి ఒక 100 రూపాయలు ఇస్తారు కదా, నీ కథ కట్టం తగ్గినట్టుంటాది అని సుబ్బులు సలహా ఇస్తుంది. అందుకు రత్తమ్మ ఇలా బదిలిస్తుంది. లేదులే సుబ్బులు, మన కూలి బతుక ఆడుకొద్దు. ఆడు తెలివైనోడు, పైగా చదువంటే చాలా ఇష్టం ఆడికి. అందుకే ఆడిని బాగా చదివించి పెద్ద ఆఫీసర్ని చేస్తానే అని రత్తమ్మ చాలా గర్వంగా చెప్తుంది. అప్పుడు ఆ మాట విన్న మిగతా కూలీలందరూ నవ్వుకుంటారు. అందులో కోటయ్య అనే వ్యక్తి ఇలా అంటాడు. ఏటే రత్తాలు, నీ కొడుకును చదివించి ఆఫీసర్ని చేస్తావా? సరే చేద్దు గాని నీ గుడిసెలో నీ గంజులో కలుపుకోవడానికి ఉప్పుందేంటే అంటూ ఆమె పేదరికాన్ని ఎగతాళి చేసి నవ్వుతారు. ఆ పక్కనే ఉన్న రత్తమ్మ కొడుకు వీరు తన తల్లి పడిన అవమానాన్ని వింటాడు. ఆ రాత్రికి తల్లితో ఇలా అంటాడు. ఎందుకమ్మా పొద్దున్నాళ్ళు నిన్ను చూసి అట్ట నవ్వారు? ఏ, నేను ఆఫీసర్ నవ్వకూడదమ్మా అని బాధగా అడిగాడు వీరు. అప్పుడు తల్లి రత్తమ్మ ఇలా బదిలిస్తుంది. చూడరా అబ్బి, ఎప్పుడైనా కాసి సెట్టుకే రాళ్ళ దెబ్బలంటారా పెద్దోళ్ళు. అంటే మనకి రాళ్ళు తగులుతున్నాయంటే మనం కాసే సెట్టు లాంటోళ్ళం అన్నమాట. అందుకే వాళ్ళు ఊసులు వదిలేసి నువ్వు చదువుకోరా అయ్యా, నిన్ను నేను చదివిస్తాను. సరేగా నూరి, చదువుకొని పెద్దోడయ్యాక ఏ ఆఫీసర్ అవుతావురా? పెద్ద పోలీస్ అవుతానమ్మా.
నిన్ను పోలీస్ కారులో నెత్తి మీద దీపం వేసి కుయ్యి కుయ్యి అని తీసుకెళ్తాను అని చాలా నిండు మనసుతో తన తల్లి అడిగిన ప్రశ్నకి బదులిస్తాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పెంట మీద దొరికిన చిరిగిపోయిన ఒక పోలీస్ టోపీ తెచ్చుకొని తల్లికి చూపిస్తూ ఇలా అంటాడు వీరు. అమ్మా చూడవే, నేను పోలీస్ అవ్వాలని నాకు పోలీస్ టోపీ దొరికిందే అని వీరు అనటంతో ఆ టోపీ కొడుకు చేతిలో నుంచి తీసుకొని అతన్ని నెత్తికి పెట్టి పోలీస్ టోపీలో ఉన్న కొడుకుని చూసి మురిసిపోతుంది. ఆ విధంగా కొన్నేళ్ల పాటు తప్పించి పోలీస్ అవ్వాలన్న తన లక్ష్యాన్ని తపస్సులా సాధన చేసి తాను కోరుకున్న విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి యూనిఫామ్లో ఇంటికొస్తాడు పెద్దవాడైన వీరు. అప్పుడు రత్తమ్మ కొడుకుని చూసి ఇలా అంటుంది. ఏరా అయ్యా, పోలీస్ అయిపోయావా? పోనీలే, ఆ దేవుడు చల్లని చూపు నీ మీద ఉండాలయ్యా. నీ అమ్మ కడుపు చల్లగా నువ్వు 1000 గొప్పుడిగా పేరు తెచ్చుకోవాలా అంటూ రత్తమ్మ కొడుకుని ఆశీర్వదిస్తుంది. తన కొడుకు పోలీస్ అయిన విషయం అందరికీ చెప్తుంది. అప్పుడు వాళ్లలో కోటయ్య కూడా ఉంటాడు. ఆ కోటయ్యతో వీరు ఇలా అంటాడు. ఇదిగో బాబాయ్, నేనిప్పుడు పోలీస్ అయ్యాను. ఒకప్పుడు నువ్వు అడిగావే మీ ఇంట్లో గంజిలోకి ఉప్పుందా అని మా అమ్మని. ఆ ఉప్పులేని గంజి తాగే కష్టపడి చదివి ఇప్పుడు ఐపీఎస్ నయ్యాను బాబాయ్ అని వీరు చెప్పడంతో కోటయ్య ఆనాటి తన మాటలకి సిగ్గుపడి ఇలా అంటాడు. నిజమేరా అయ్యా, నీలాగే నా కొడుకును కూడా మీ అమ్మలాగా ధైర్యం చేసి చదివించుంటే ఆడు కూడా నీలాగే ఆఫీసర్ అయ్యేవాడు. ఇప్పుడు చూడు నాలాగే కూలోడయ్యాడు అని కోటయ్య అంటాడు. ఈ విధంగా ఒక పేద కూలీ రత్తమ్మ కొడుకు చిన్నప్పుడు కన్న కలని ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అవుతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.